నరేంద్ర మోదీ గారు చెప్పాను గాంధీనగర్లో, సార్ మీరు అడ్డగోలుగా విభజించి మీ తప్పు లేదు ఇందులో, మీరు ప్రధానమంత్రి కాదు అప్పటికి, కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల దాంట్లో పాత్ర ఉంది, కనీసం మీరైనా కరెక్ట్ చేయండి. నా భయం ఏంటంటే యువతకి ఇంత తప్పు జరిగి ఇంత ఆవేదన ఉండి వాళ్ళు తప్పుదో పట్టకూడదు, సెపరేటిస్ట్ ఉద్యమాలు రాకూడదు అని చెప్పి నేను ఆయన గాంధీనగర్లో చెప్పాను. అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ రూపంలో ఇస్తారా, ఏ రూపంలో ఇచ్చారో మీరు అండగా నిలబడండి. ఒకవేళ ప్రధానమంత్రి గారు చేయకపోతే నేను గొంతెత్తినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? నన్ను అమరావతికి పిలవాలి, విజయవాడకి పిలవాలి. మనకి భారతీయ జనతా పార్టీ నాయకులు చేయట్లేదు, మనం కలిసి మాట్లాడుకుందామంటే ఓట్లు అడిగినప్పుడే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను గొంతెత్తినప్పుడు వాళ్ళు ఏం చేశారని అవసరం. అదే భారతీయ జనతా పార్టీ నాయకులకి చక్కగా నలుగు పిండి పెట్టి, మంచి నూనెతో మర్దన చేసి నలుగు పిండి పెట్టి, మొత్తం కుంకుడికాయలతో బాగా అంటి, మొత్తం సుగంధ ద్రవ్యాలంతా ఒంటికి పూసి సన్మానాలు చేశారు ఏనుగులు అంబారీ ఎక్కించి. ఆ రోజు అలా మారి మళ్ళీ ఈ రోజున కూర్చోబెట్టి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నెత్తి ఎత్తుకునేవారు మీరు కాదా? ముఖ్యమంత్రి గారు మీరు కాదా? మేము పోరాడుతుంది మేము. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఈ రోజున మనకు రాష్ట్ర పరిస్థితి ఏమైపోయిందంటే, దుక్కిని దున్నాల్సిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి, చిన్నప్పుడు మాకు మా బాపు చెప్పిన సామెత గుర్తుకొస్తాం, దుక్కిని దున్నాల్సిన ఎడ్లు రెండు కొట్టుకొని దూడ కాల్చేయంట. అలాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కొట్టుకొని మన అమాయకుల ప్రజలకి నిజంగా ఫలితాలు లేకుండా దూరం పెట్టేసినాయి, అందాల్సిన నిధులు లేకుండా. అంటే ఈ పరిస్థితి అయిపోయింది. నేను కోరుకుంటుంది కూడా ఎక్కడో చోట ఇది మారాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.